guys, welcome back to my channel. How are you doing? ఇవాళ ఒక స్పెషల్ చేద్దాం మనం. స్పెషల్ అంటే తెలంగాణస్ మోస్ట్ సంక్రాంతి స్పెషల్ ఫుడ్ ఐటమ్ చేద్దాం మనం. ఎవ్రీ టైం పిల్లలు ఇంటికి వస్తే అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు సంక్రాంతికి అప్పలు చేస్తూ ఉంటారు. సో ఇవాళ మనం ఎందుకు చేస్తున్నామంటే లైక్ మై పేరెంట్స్ ఆర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్. వాళ్ళు పండగకి వస్తున్నారు. సో వాళ్ళ కోసం మనం కొన్ని అప్పాలు చేద్దాం. ఫస్ట్ దాంట్లో సకినాలు చేద్దాం. Saknal is like first time I'm doing all by myself, but yeah, lots of YouTube videos చూసినాం మనం ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది మొత్తం విత్ క్వాంటిటీస్తో సహా లిస్ట్ రాసుకున్నాం. ఫుల్ ప్రిపేర్ అయినాం. చూద్దాం ఇది ఎట్లా వస్తుంది అండ్ రాక్ చేద్దాం మనం. వస్తే వీడియో పోస్ట్ అవుతుంది, లేకపోతే వీడియో రాదు, డ్రాఫ్ట్స్లో ఉంటుంది. బట్ అదర్వైజ్ యా ఇట్స్ ఆల్ టెస్టిమోనీ దాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు డాక్యుమెంట్ అండ్ దెన్ షో యూ గైస్. సో కీప్ వాచింగ్. ఎగ్జైటెడ్ బట్ ద సేమ్ టైం నర్వస్ ఎట్లా వస్తుంది ఏమొస్తుంది అనేది. సో నాతో పాటు మీరు కూడా చూడండి హోల్ ప్రాసెస్. ఐ కీప్ యూ పోస్టెడ్ విత్ ఎవ్రీథింగ్. ప్రాబబ్లీ ఇది యూట్యూబ్ షార్ట్స్కి పోతుందా, యూట్యూబ్ వీడియోకి పోతుందా అండ్ అవుట్పుట్ బట్టి మనం చూద్దాం. ఫెయిల్ అయితే నన్ను అడగద్దు గైస్ ప్లీజ్. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 1.5 kilo రైస్ అండ్ రైస్ని నైట్ అంతా ప్రాపర్గా సోక్ చేసుకున్నాం అండ్ ఆల్మోస్ట్ 8 hours సోక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 hour ఇలా డ్రై చేస్తే ఇట్ బికమ్స్ లైక్ దిస్. పొడి పొడిగా అవుతుంది, బట్ కొంచెం తడి తడిగా ఉంటుంది. చూసారా ఇలా తడి తడిగా ఉంటుంది. అండ్ దీన్ని మనం ఇప్పుడు ఇంట్లో మనం గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ అదర్వైజ్ గిన్నెకేసి వీ విల్ గెట్ దిస్ గ్రైండెడ్. పొడి చేయించుకొని వచ్చేద్దాం. సో వచ్చాక మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటనే చూపిస్తాను. సో బేసికల్గా తడి పొడి వచ్చేసింది మనకి, పిండి పట్టేసినాం అండ్ దీంట్లో సాల్ట్ యాడ్ చేసినాం. సాల్ట్ కొలత ఎలా అంటే కిలోకి 2 tablespoons, టీ స్పూన్స్ కదా. సో 2 tablespoons పడుతుంది అండ్ కొంచెం తక్కువే పడుతుంది. ఎందుకు అంటే నువ్వులు అండ్ వామ్ యాడ్ చేస్తాం. సో వాటిలలో కొంచెం సాల్ట్ కంటెంట్లో ఉంటుంది కదా, సో అందుకే తక్కువ పడుతుంది. అండ్ ఇలా ఉండాలి పొడి పొడిగా. సో ఇప్పుడు మనం నువ్వులు కూడా సోక్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. యూజువల్గా కొలత ఎలా అంటే కిలోకి 100 grams అన్నారు యాజ్ పర్ యూట్యూబ్ లెక్క. బట్ అదర్వైజ్ నువ్వులు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ తినొచ్చు. నువ్వులు ఈ సీజన్కి మంచిదే, చలికాలంలో. అండ్ తెలుసు కదా నువ్వుల గురించి, కర్ణాటకలో ఆర్ లేకపోతే సంక్రాంతికి ఎక్కువ సెలబ్రేట్ చేసిన నువ్వులు ఉండలు అండ్ నెక్స్ట్ నువ్వులతో స్వీట్స్ చేస్తారు, నువ్వుల లడ్డూలని. అండ్ నువ్వులతో తెలంగాణలో అయితే నువ్వులతో పరమాన్నం చేస్తారు. సో నువ్వుల్ని ఈ సీజన్లో బాగా వాడతారు అండ్ నువ్వులు ఎక్కువ వేసుకుంటే మంచిదే చలి సీజన్ కదా. సో అందుకని మనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 100 grams వేసాం. 100 grams కన్నా కొంచెం ఎక్కువ వేసాం. కాకపోతే క్లీన్ చేసుకోవడం ఎలా అంటే వాటర్లో సోక్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి. డస్ట్ ఉంటే మళ్ళీ పళ్ళు పోతాయి. దట్స్ ఎ ప్రో టిప్. పాటు కొంచెం వామ్ కూడా లైక్ 1 tablespoon ఆఫ్ వామ్ వేసాం మనం. అండ్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ పొడిపిండి, తడిగా ఉంటుంది. సారీ, పొడిపిండి కాదు తడిపిండి. సో కొంచెం వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ మొత్తం ఒకేసారి కూడా కలపకూడదు. కలిపితే మనం చేసేసరికి టైం పడుతుంది కాబట్టి, సకినాలు చేసేసరికి టైం పడుతుంది కాబట్టి పొడి ఆరిపోతూ ఉంటుంది, తడి ఆడిపోతూ ఉంటుంది. అదర్వైజ్ కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. బట్ అంతా ఒకేసారి మిక్స్ చేసుకుంటే ఉప్పు నువ్వులు అన్నీ కలిసిపోతాయి బాగా. తర్వాత ఇంకా కొంచెం మనం ఇట్లా లాట్స్ లాగా తీసుకొని ఎంత కావాలో అంత వేసుకొని కొన్ని సగినాలు వేసుకుంటుంటే ఈజీ ప్రాసెస్. ఒకేసారి ఇంత కనిపించదు అండ్ ఇంత చేసామో అనిపించదు. కొన్ని వేసుకుంటే తొందరగా అవుతుంది. సో నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీ ఈజ్ ఓకే బికాజ్ మనం ఫస్ట్ టైం చేస్తున్నాం. సో ఎక్కువ నీళ్ళున్నా జారిపోతుంది. ఇట్ లుక్స్ లైక్ గుడ్ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఫస్ట్ తెలంగాణ ట్రెడిషన్ కలిపిన పిండితో లైక్ దే విల్ మేక్ అమ్మవారు. అండ్ ఇట్ ఈస్ లైక్ మధ్యలో చేసి చూపిస్తాను దట్ దిస్ ఈజ్ ఎ క్లీన్ బెడ్షీట్ విచ్ దే విల్ పుట్ అండ్ దే విల్ మేక్ అమ్మవారు ఇన్ బిట్వీన్. సో విత్ 3 heads, like all 3 goddesses will be there. సో మనకి ఫస్ట్ టైం కాబట్టి
వీ డోంట్ నో హౌ వీఆర్ డూయింగ్, బట్ యా ఇలా 3 heads వచ్చి లైక్ దిస్ ఈస్ కాల్డ్ గౌరమ్మ. అండ్ దేవిని వర్షిప్ చేస్తారు కదా బాగా. అండ్ ఏది చేసిన ఫస్ట్ టు గాడ్ అంటారు కదా, సో అలా. సో 3 ఇట్లా షార్ప్ మౌంటైన్స్ లాగా రావాలి. సో దిస్ ఈస్ కాల్డ్ అమ్మవారు. అండ్ లెట్స్ ప్రే టు హర్ దట్ అవర్ సకినాలు కమ్స్ గుడ్ ఫ్రమ్ దిస్ ఇయర్ విల్ బి ప్రాస్పరస్. మన పొలంలో కూడా మంచి పంటలు పండి అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేసి మనం దీని చుట్టూ సకినాలు వేయడం స్టార్ట్ చేస్తాం. సో అమ్మవారిని ప్రే చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే దీని చుట్టూ వేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ సో ఇలా సింపుల్. అండ్ పిండి జారిపోతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ దట్ మనకు కంట్రోల్ ఉండాలి చేతిలో. చూడండి అలా భయం వేస్తూ ఉంటుంది, బట్ అదర్వైజ్ ఇట్ విల్స్ ఈజీ. ఒకసారి 1-2 అటు ఇటు అవ్వచ్చు, కొంచెం చేయి తిరిగితే ఇట్ గోస్ గుడ్. సో అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ అమ్మవారి చుట్టూ 3 rounds కానీ 5 rounds కానీ 9 rounds కానీ ఇస్తారు. అండ్ దిస్ విల్ బీ ది సెంటర్. అండ్ రెస్ట్ ఇంకా తర్వాత ఎంతమంది అయినా ఎవరైనా చేయొచ్చు ఆర్ హెల్ప్ చేయొచ్చు అన్నట్టు. డౌట్ రావచ్చు నేనే వేస్తున్నా లేదా అని. సో అందుకే చూపించడానికి లైక్ చూడండి నేనే వేస్తున్నా, మొత్తం నేనే వేసిన. మనం కూడా ఎక్స్పర్ట్ అయినాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ హోమ్ ఫుడ్స్ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేయడమే. అంటే హోమ్ ఫుడ్స్ మీ పండగ కప్పాలు కావాలంటే ఆర్డర్ చేసుకోండి, కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాం. అండ్ ఆన్లైన్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేద్దాం. కథ మనం కూడా ఇట్లా ఫుల్ ఫుడ్ బిజినెస్ నెక్స్ట్. చూడండి లాస్ట్ బాయ్. అండ్ యా ఫస్ట్లో ఇలా చిన్నగా వేసి మనం ఎక్స్పెరిమెంట్ చేసినాం. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్పర్ట్ అయినాం, మనం కూడా ప్రో అయినాం మనం. ఇట్లా నెక్స్ట్ ఫుడ్ బిజినెసే. అయితే ఇవి బాగా ఆరాలన్నమాట. ఆరితేనే తీయడానికి వస్తుంది, లేకపోతే విరిగిపోతూ ఉంటాయి. అండ్ మనం కొంచెం టైం ఇద్దాం, ఒక 1/2 hour అట్లా. ఈలోపు ఆయిల్ వేడి అవుతుంది. అండ్ తర్వాత మనం ఎట్లా తీయాలని కూడా చూద్దాం. బేసికలీ ప్లేట్స్ పెట్టేసి ప్లేట్స్తో తీసి అండ్ ఆయిల్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవడమే. ఇవి వైట్గా ఎందుకు ఉన్నాయి, కలర్ వేయలేదా అని అడుగుతుండొచ్చు. తెలంగాణ సకినాలు ఇట్లే ఉంటాయి, వైట్ కలర్లోనే ఉంటాయి. కొంచెం రెడ్డిష్ వస్తుంది ఆయిల్లో ఫ్రై చేసాక. అండ్ దీంట్లో కారం, పసుపు అట్లాంటివి, పచ్చి కారం అట్లాంటివి ఏమి వేయరు. దిస్ ఈజ్ ఆల్ లైక్ బియ్య పిండి అండ్ దెన్ నువ్వులు అండ్ వాము అండ్ ఉప్పు, సాల్ట్ టేస్ట్ కోసం, అంతే. దట్ ఈస్ వెరీ సింపుల్. చూడండి ఫ్రెండ్స్, ఇది మన సకినాల స్టోరీ. సో ఇలా ఆరిపోతే మంచిగా ఇట్లా వస్తాయి అన్నమాట. ఇట్లా తీసేసి మనం ప్లేట్ మీద వేసుకోవాలా. అండ్ ఇట్లా స్టాక్ చేసుకోవచ్చు, ఒకటి దాని మీద ఒకటి వేసుకొని అన్నీ కలిపి ఒకేసారి ఒకే ఆయిల్ వేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే జాగ్రత్తగా తీయాలి, తిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చిన్నగా వేయడం వల్ల ఏమైందంటే మనకి ఎక్కువ పడుతున్నాయి అన్నమాట ఆయిల్లో. అది కూడా ఒక అడ్వాంటేజ్. పెద్దగా వేస్తేనేమో 1-2 వేసుకోవచ్చు. అది చూసిండ్రా ఎట్లా వస్తున్నాయి, చక్కగా ఆరిపోయాయి అన్నమాట. యాక్చువల్గా తొందర కాలిపోతాయి, బట్ అదర్వైజ్ అంటే వైట్గా ఉండేవాళ్ళు, వైట్గా ఉంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మోస్ట్లీ అట్లా కూడా ఉంచుకోవచ్చు. బట్ మా ఇంట్లో కొంచెం రెడ్డిష్ ఉంటేనే మంచిగా అంటే అదొక అలవాటు. సో అందుకే కొంచెం రెడ్డి కలుస్తాం. బట్ ఇక బేసిక్గా బియ్య పిండి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. మనం కలర్ కోసం మాత్రమే కొంచెం ఎక్కువసేపు పెడుతున్నాం.
అండ్ కొంచెం రెడ్డిష్ వస్తే దీంట్లో మళ్ళీ నెక్స్ట్ తీసాక ఇంకా కొంచెం డార్క్ అవుతుంది. సో ఓకే, అంతే. ఎలా కలుసుకోవాలనే వాళ్ళకి అలా, ఎలా తినాలనే వాళ్ళకి అలా, అంతే. ఎవరి ఇంట్లో అలవాటు వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇలా ఉన్నాయా, కొంచెం లోపల నుంచి తీసి బయటకు తీసామనుకోండి కలర్ మళ్ళీ డార్క్ అవుతుంది. సో అంటే కలుపులేదో అనేది వెరీ ఈజీగా తెలుస్తుంది. అండ్ ఒక 2 సార్లు తిరిగేస్తే వచ్చేస్తుంది. సో చూడండి సౌండ్ కొత్తలాడుతుంది ఆయిల్ బ్రో. మనం కూడా సకినాలు చేసేసినాం అండ్ పండగ ఫెస్టివల్ ఇక్కడితో స్టార్ట్ చేసినాం అన్నమాట.